హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే నేను మా పిల్లోడు అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో పాటు జూకి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా రాగానే వంట చేయడానికి అవుతుందో లేదో అనేసి ఇప్పుడే కూరాకు సాంబార్ అయితే చేసేసాను. అండ్ క్యారెట్ రైస్ అయితే మేము తినడానికైతే ప్యాక్ చేసుకోవాలి. ఇంకా వైట్ రైస్ కొంచెం, ఇంకా రెడ్ రైస్ ఉన్నింది. ఇంక ఇవంతా రెడీగా చేసి పెట్టేశాను. ఇంకా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ 10:30కి అంతా స్టార్ట్ అయిపోయాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడానికి అంతగా టైం సరిపోలేదన్నమాట. నేనైతే కొంచెం తిన్నాను కానీ మా పిల్లోడైతే జూకి వెళ్ళాలి, అనిమల్స్ చూడాలి అనే ఎక్సైట్మెంట్లో అస్సలు తినలేదన్నమాట. ఇంక అందుకే 3 బాక్సులు. ఇంకా మా ఆయనకు కూడా ఈరోజు ఏం స్పెషల్గా చేయలేదన్నమాట. జస్ట్ క్యారెట్ రైస్నే ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా సాంబార్ రైస్ అయితే ఎక్కువ బాక్సులు ఉంటాయి కదా, మా ఆయనకు నచ్చదనమాట ఎన్ని బాక్సులు ఇస్తావనేసి. అందుకే ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే చేసేసాను, ఏబీసీ జ్యూస్, దాన్ని కూడా ప్యాక్ చేసేసాను. ఇంకా నేనైతే ఇంత సింపుల్గా క్యారీ చేస్తున్నాను అనమాట. ఎక్కువగా ఏం తీసుకెళ్ళట్లేదు. అక్కడ జస్ట్ తినేసి కడుక్కోవాలి, బాక్స్లో అలానే పారేయాలి, అంత ఈజీగా ఉండాలనేసి. ఇంకా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా భయంకరంగా ఆకలేస్తుంది అందరికీ, అందుకే అందరూ ఒక రౌండ్ అయితే లోడ్ వేసుకున్నాం అనమాట. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి, వెయిటింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటే ఒక జీబ్రాలు ఉన్నింది ఇక్కడ. ఇంకా తర్వాత అయితే ఇటువైపు వస్తాం జూకి. ఇప్పుడైతే సఫారీకి వెళ్తున్నాము. అండ్ జిరాఫీ జీబ్రా కనిపించగానే వీళ్ళకి అది కూడా బాగా నచ్చింది. అండ్ ఇంకా బస్లోకి అయితే ఎక్కేసాము. మా పిల్లోళ్ళు ఇద్దరు ఇక్కడ ముందర కూర్చున్నారు. ఇంకా వాళ్ళ డాటర్ అయితే మా వెనకాల కూర్చునింది అన్నమాట. ఇంకా మేమిద్దరు కూడా కూర్చున్నాము, బాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాము. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంతా బాగా ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. ఎట్లా ఉంటాయి అనిమల్స్, చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటారు కదా, వాళ్ళు గ్రో అవుతున్నప్పుడు అన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మాకి ఫస్టే ఎలిఫెంట్ అయితే దర్శనం ఇచ్చేసింది, ఏనుగు. భలే బాగుంది కదా, క్యూట్గా. సో చిన్నప్పుడు వీధుల వెంట వచ్చేవాళ్ళు, డబ్బులు ఇస్తే ఆశీర్వాదం ఇచ్చేది, లేదా ఫ్రూట్స్ ఇస్తే తినేది, ఇలా ఉండేది. ఇప్పుడంతా అలా ఏం లేదు. జస్ట్ ఇలా జూలో సఫారీలో మాత్రమే చూడాల్సి వస్తుంది. బట్ బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒకటి నీళ్ళు ఎంత బాగా దొరులుతూ ఉందో. ఇప్పుడు రీసెంట్గానే వాన పడింది కదా, అందుకే బాగా పచ్చగా చల్లగా ఉన్నింది, గాలి కూడా భలేగా ఉన్నింది. అండ్ పిల్లలు మేము అంతా భలేగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడ గుంపులుగా బఫెలోలు, జింకలు ఇలాంటివి రకరకాలు ఉన్నాయి. చూడ్డానికి కాసేపు ఆపుతారు, ఇంకా మంచిగా అంతా చూసిన తర్వాత ఫోటోలు తీసుకున్న తర్వాత మూవ్ అయిపోవడమే. ఇక్కడ చూడండి, కుట్టి ఫెలో భలే అనిపిస్తుంది. ఏనుగులు అంటే మా ఇంట్లో అందరికీ భలే నచ్చుతుంది అన్నమాట. సో ఇంకా అలా మూవ్ అవుతుంటే ఇంకా రకరకాల అనిమల్స్ అంతా కనిపిస్తూ ఉన్నింది. ఈ వీడియోలు తీయడానికి నా తంట అంతా ఇంత కాదు. ఇక్కడ ఫెన్స్ ఉంది కదా, అసలు తీయలేము. ఇక్కడ చూడండి, కింద అది రోడ్ బస్ పక్కలోనే ఉంది ఎలుగుబంటి. ఒక్క ఫోటో తీసుకుంటే అట్లీస్ట్ వీడియోలన్నా ఉండే అంటే అది ఉండలేదు అనమాట, వెళ్ళిపోయింది. అది ఎప్పుడు రోడ్ మీదే ఉంటుంది. అండ్ ఇక్కడ లియోపర్డ్లు ఉన్నాయి. ఒకటైతే బయట వచ్చేసింది, ఎలా వచ్చిందో కూడా తెలియదు. మేమిద్దరం అది చాలాసేపు మాట్లాడుకున్నాము. ఇది ఒక్కటే ఫెన్స్ నుంచి బయటకు వచ్చేసింది, ఇంకా అవన్నీ లోపలే ఉన్నాయి, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇంకా ఇలానే రకరకాల జంతువులనంతా చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇది ఫ్రీగా ఫెన్స్ ఏమీ లేకుండా అడవిలో తిరుగుతాయి కదా స్వేచ్ఛగా, అలా ఉండేదన్నమాట. పడుకునింది, దాని హార్ట్ బీట్ అయితే డగడగ అని కొట్టుకుంటూ ఉన్నింది. అండ్ లయనెస్ ఇవన్నీ మంచి రాయల్ అనిమల్స్, భలే ఉంటాయి దీన్ని చూసేటప్పుడు. అండ్ నేనైతే ఇదే ఫస్ట్ టైం అన్నమాట, మా ఆయనతో కాకుండా మా ఫ్రెండ్స్ అండ్ మా పిల్లలతో పోయింది. అంటే సంతకి వెళ్ళేటప్పుడు, ఏదైనా డీమార్ట్కో లేదా ఏదైనా సూపర్ మార్కెట్స్కి వెళ్ళేటప్పుడు నేను ఒక్కదానే వెళ్తాను, కానీ ఇలా జూకి కానీ ఇంకా వేరే చోటుకి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో బాగా అనిపించింది. అండ్ జూ మొత్తం తిరిగేసి వచ్చిన తర్వాత ఈ బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చాము. ఇద్దరు చూడండి భలే అల్లరి చేస్తామండి, బాగా ఎంజాయ్ చేశారన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే కలర్ ఫిషెస్, గోల్డ్ కలరు, వైట్, పింక్, ఇలా రకరకాలుగా ఉన్నింది. అండ్ ఇవన్నీ చూడడానికి భలే ఉంటాయి. గ్రీన్గా ఏది కనిపించినా బాగా నచ్చుతుంది అనమాట. అంటే ఈ చెట్లు, ఈ వాతావరణం భలేగా ఉన్నింది. మేము ఇంతకు ముందు వచ్చేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ బటర్ఫ్లైస్ ఉన్నింది, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ వచ్చామన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఎక్కువగా ఏం బటర్ఫ్లైస్ కూడా లేదు. అండ్ ఇక్కడ చూడండి, కోతులు, ఆఖరికి కోతులు కూడా జూలో చూసుకునేలాగా అయిపోయింది. అండ్ ఈ కోతులు రేర్, తిరుమలలో ఎక్కువ కనిపిస్తాయి కానీ ఇక్కడ తక్కువే కదా. అండ్ ఇంకా
ఈ ఎలుగుబంటి అక్కడ ఒకటి రోడ్లోనే ఉన్నింది కదా, ఇక్కడ నేను ఫోటో తీసే లోపల దాక్కుంటా ఉంది వెళ్ళి. ఏమో నన్ను చూస్తే దానికి వీడియో నువ్వు తీసుకోవద్దు అని చెప్తా ఉన్నట్టుంది. ఆస్ట్రిచ్ చూడండి ఎంత వీక్గా ఉన్నాయి. అనిమల్స్ అన్నీ కూడా చాలా థిన్గా వీక్గా ఉన్నిందన్నమాట, ఎందుకో తెలీదు. అండ్ ఇక్కడ హిప్పో చూడండి మంచిగా రిలాక్స్ అవుతుంది. బాగా ఎండ కాస్తుంది కదా, చల్లగా వాటర్లో పడుకుని ఉంది. అండ్ ఈ కుట్టి ఫెలోస్ మళ్ళీ ఇది ఒక రకరకాల ఎలిఫెంట్లు అన్నమాట, భలే ముద్దు ముద్దుగా ఉన్నింది చూడ్డానికి. అండ్ ఇంకా ఈ టైగర్లు, చీతాలు, ఈ లయన్లు. ఈ లయన్ అయితే మేము మొత్తం రౌండ్ అంటే ఈ జూ మొత్తం తిరిగేసి వచ్చాము, స్టిల్ అది అదే పొజిషన్లో ఉందన్నమాట. ఏదో బొమ్మను పెట్టినట్లే ఉంది, అస్సలు లేవలేదు. అండ్ ఇంకా ఇక్కడ ఈ లేపర్డ్ ఉంటుంది కదా, ఇక్కడ వచ్చి మొహాలు పెట్టేసి ఫోటోలు తీసుకుంటున్నారు చూడండి. వేరే వేరేది కూడా ఉన్నింది, బట్ వీళ్ళకి ఇదే నచ్చిందంట, అందుకే తీసుకోండి మీ ఇష్టం అనేసి. అండ్ ఇంకా రకరకాల బర్డ్స్. నేను ఒకసారి ఏదో యూట్యూబ్లో షార్ట్లో చూశాను, ఇలా కేజ్లో పెట్టేసిన బర్డ్స్ని మళ్ళీ దాన్ని ఫ్రీగా వదిలితే అది ఎగరడమే మర్చిపోయిందంట. అలాంటివి చూసినప్పుడు చాలా ఫీల్ అవుతుంది. ఇక్కడ చూడండి లాస్ట్కి నాటి కోళ్ళను కూడా జూలో పెట్టినారు, అంత అంతరించిపోయినాయా? మరీ ఎక్కువ తినేస్తున్నామా మన మనుషులు తెలీదు. 2-3 చోటు ఉన్నింది నాటి కోడ్లే. అండ్ ఇంకా దీనికి డిజైన్గా ఎంత బాగుంది చూడండి, క్రౌన్ లాగా. అండ్ జూలో గురించి కూడా కొన్ని నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటాయి కదా, బట్ సమ్టైమ్స్ ఏమంటే అనిమల్స్ కొన్ని అంతరించిపోయే స్టేజ్లో ఉంటాయి కదా, దాన్ని ఇలా జూలో పెట్టే కాపాడుకుంటారన్నమాట. సో అదొక పాజిటివ్ థింగ్. మనం సమ్టైమ్స్ ఎక్కువ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే అది కూడా మనం కాపాడుకోవాల్సి వస్తుంది కాబట్టి అంతరించిపోకుండా. అండ్ ఇంకా ఇక్కడ ఒక పెద్ద స్నేక్ ఉన్నింది. అండ్ ఈ 2 కుందేలు పిల్లలు కూడా ఉన్నిందనమాట, చిన్ని చిన్నవి. మేబీ దానికి ఫుడ్ అయిపోతాయో ఏమో. అండ్ ఇంకా మళ్ళీ హిప్పోపోటమస్ దగ్గరకు వచ్చాము, బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఇదైతే రిలాక్స్డ్గా. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎన్ని ఉన్నిందో, ఒక 5-6 ఉన్నింది. క్రొకోడైల్స్ లేవు, చాలా అనిమల్స్ తగ్గిపోయినాయి. ఏదో ఒక 3-4 చూసినట్టుంది. మా పిల్లోళ్ళు ఎంజాయ్ చేశారు, అంటే వాళ్ళు ఆడుకుంటూ వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు, కానీ అనిమల్స్ చాలా వరకు తగ్గిపోయినాయి. అండ్ ఇంతే అన్నమాట, ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.